హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ గురించి చెప్పుకుందాం. 1992లో వేసవిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. బాలయ్య బాబు కెరియర్లో ఊరమాస్ సినిమాలలో రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ఒకటి. బాలయ్య బాబు లారీ డ్రైవర్ మూవీ తర్వాత బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే రౌడీ ఇన్స్పెక్టర్. వీరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ మూవీ ఎంతటి రికార్డు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అటువంటి క్రేజ్తో రిలీజ్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ అంతకు మించి రికార్డులు క్రియేట్ చేసింది. 1991లో రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ మూవీపై బాలయ్య బాబు సంధించిన బాణమే రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య బాబుని డైలాగ్ కింగ్గా చేసిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. అప్పటి వరకు బాలయ్య డైలాగులు వేరే విధంగా ఉండేవి. ఈ మూవీ తర్వాత బాలయ్య డైలాగ్ స్టైలే మారిపోయింది. ఈ మూవీ తర్వాతనే బాలయ్య అంటే డైలాగులు అంటే బాలయ్యే. డైలాగుల కోసమే బాలయ్య చిత్రాలు చూడడం మొదలైంది రౌడీ ఇన్స్పెక్టర్ మూవీతోనే. ఈ మూవీలో రౌడీలపై బాలయ్య చెలరేగిన కలేజం మామూలుగా ఉండదు. రౌడీలపై సంధించిన డైలాగులు మామూలుగా ఉండవు. బొబ్బర్లంక రామ్ బ్రహ్మం అంటూ చెలరేగిపోయారు బాలయ్య బాబు. రౌడీలకి ఇన్స్పెక్టర్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు బాలయ్య బాబు. ఇన్స్పెక్టర్ పాత్రలో బాలయ్యని మించి వేరే వారు ఎవరు ఉండరేమో అన్నంత ఇంటెన్సిటీతో క్యారెక్టర్లో దూసుకుపోయారు బాలయ్య బాబు. ఆ ఇంటెన్సిటీ కోసం బాలయ్య బాబు ఇంటి నుంచే పోలీస్ డ్రెస్లో పోలీస్ జీప్లోనే వెళ్ళేవారు షూటింగ్కి. అలా ఉంటుంది బాలయ్య బాబు డెడికేషన్. కర్తవ్యం మూవీతో క్రేజ్ సంపాదించుకున్న విజయశాంతి క్రేజ్ ఈ మూవీకి బాగానే ఉపయోగపడిందనే చెప్పాలి. ఆటోరాని పాత్రలో విజయశాంతి పాత్ర ఒక లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలోని పాటలు మామూలుగా ఉండవు. ఒక్కొక్క పాట ఒక మాస్ రేంజ్లో ఉంటుంది. ట్రైన్పై సాంగ్ అయితే అదిరే లెవెల్లో ఉంటుంది. ప్రతి పాట హైలైటే. మూవీలో విజిల్లు, మీసాలు తిప్పడం, తొడగొట్టడం, అభిమానులు జాతర వాతావరణం చూపించారు ఆ రోజుల్లో. 1992కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది రౌడీ ఇన్స్పెక్టర్. ఎన్నో చిత్రాలు పోటీ వచ్చిన ఆ చిత్రాలకు పోటీ తట్టుకొని మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్. చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కానీ కొన్ని కేంద్రాల్లో తీసేయడం వల్ల ఇండస్ట్రీని మిస్ చేసుకుంది. అయితే 57 కేంద్రాల్లో 50 రోజులు ఆడి 50 రోజుల కేంద్రాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2.5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 9 కోట్ల వరకు వసూలు చేసి రాయలసీమలో అత్యధిక కలెక్షన్లు డేస్ ఆడింది. రాయలసీమలో టాప్ రేంజ్కి తీసుకెళ్ళింది బాలయ్య బాబుని రౌడీ ఇన్స్పెక్టర్. లారీ డ్రైవర్ మూవీ తర్వాత బి గోపాల్తో బాలయ్య సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ స్టోరీ కోసం ఎన్నో స్టోరీలు విన్నారు. ఎన్టీఆర్ గారి కొండవీటి సింహం సినిమా ఇన్స్పిరేషన్తో, అలాగే పోలీస్ క్యారెక్టర్లో బాలయ్య నటించాలనే కోరికతో ఈ మూవీ పుట్టింది. పుష్పానంద్ అందించిన కథకి పరుచూరి బ్రదర్స్ అందించిన మాటలని డైరెక్ట్ చేసి బి గోపాల్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఈ మూవీలో డైలాగ్స్కి పెద్దపీట వేశారు బి గోపాల్ గారు. బాలయ్య బాబు ఇంటెన్సిటీ ఒక లెవెల్లో ఉంటుంది. బాలయ్య మాస్ రేంజ్ మామూలుగా ఉండదు. ఈ మూవీలో అభిమానులు చెలరేగిపోయారు థియేటర్లలో. ప్రతి డైలాగ్కి విజిల్స్. సినిమా ఫస్ట్ రోజే ఫస్ట్ టాక్తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. 50 రోజుల వరకు జాతర వాతావరణం కురిసింది. రాయలసీమలో అయితే బీసీ సెంటర్స్లో జాతర వాతావరణం. నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు ఈ మూవీతో. బాలయ్య స్టామినా మామూలుగా ఉండదు. ఆ టైంలో బాలయ్య బాబు ఓ రేంజ్లో నంబర్ 1 స్థాయిలో ఉండేవారు. రౌడీ ఇన్స్పెక్టర్ అంటే బాలయ్యే అనేలా ఉంటుంది ఈ చిత్రం. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని డైలాగులను సపరేట్ క్యాసెట్గా రిలీజ్ చేసి అమ్మేశారు. అంటే బాలయ్య డైలాగ్లకి ఎంతటి క్రేజ్ ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే బాలయ్య డైలాగ్స్కి జనాలు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత బాలయ్య ప్రతి చిత్రంలో డైలాగ్ల వర్షం కురిసేది. బాలయ్య అంటే డైలాగులు అంటే బాలయ్యే. బాలయ్య డైలాగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఈ మూవీతోనే. ఈ మూవీలో రౌడీలపై బాలయ్య సంధించిన డైలాగులు మామూలుగా ఉండవు. మూవీలో ఫైట్స్, పాటలు అన్నీ బ్లాక్ బస్టరే. మొత్తానికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే నందమూరి అభిమానులు ఈ మూవీని ఇండస్ట్రీ చిత్రంగానే అనుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయితే చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కానీ అది బాలయ్య బాబు పట్టించుకుంటే నందమూరి అభిమానుల అదృష్టమే అని చెప్పుకోవాలి. ఇలాంటి రౌడీ ఇన్స్పెక్టర్ స్టైల్ సినిమాలు బాలయ్య బాబు ఇంకా తీస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.